నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ యనమల నాగార్జున యాదవ్. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న కేటీఆర్. శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ భారత హోంశాఖ సహాయ మంత్రి ప్రెస్ మీట్. 4 నూతన పథకాలు ప్రారంభం చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం రేవంత్ రెడ్డి. విశాఖలో మీడియాతో మాట్లాడిన లోకేష్. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ యనమల నాగార్జున యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. GOR వెబ్సైట్ పైన సరే తీరా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తన అబద్ధాలతో తన మోసాలతో చివరికి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తమ కూటమి ప్రభుత్వంలో 78 కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా, పత్రికలకు తెలియకుండా, మీడియా సమూహాలకు తెలియకుండా 78 రహస్య ఉత్తర్వులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ GOR వెబ్సైట్ని తిరిగి పునఃసంస్కరించేటప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమని సెలవిచ్చారంటే, పారదర్శక పాలనకు సాక్ష్యం మా పరిపాలన, ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులను ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, మేము ఏ వివరాలని గోప్యంగా ఉంచం, మాకు ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉందని ఆగస్టు 30, 2024 పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గల చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత గొప్ప ఆలోచన ఉందంటే ఆయన ట్విట్టర్లో కూడా రివైవల్ ఆఫ్ ది GOR వెబ్సైట్, ఏ కమిట్మెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్సీ అని చెప్పి ఈ 7 నెలల కాలంలో 78 జీవోలు కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ చేసి దాంట్లో కీలకమైనటువంటి రెవెన్యూ శాఖలో 36, మున్సిపాలిటీ విభాగానికి సంబంధించి 14 జీవోలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 జీవోలు, ఆర్థిక శాఖకు సంబంధించి 5 జీవోలు, ఇరిగేషన్కి సంబంధించి మరొక 6 జీవోలు, హోంశాఖకు సంబంధించి మరొక 4 జీవోలు ఇచ్చారు. ఇంతెందుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 6 జీవోలు ఒకే రోజు కాన్ఫిడెన్షియల్ పేరుతో. సహజంగా ఆఫీస్ మాన్యువల్ ప్రకారం చాప్టర్ రికార్డు మేనేజ్మెంట్ మాన్యువల్లో చూస్తే జీవోలు 3 రకాలుగా విభజించి ఇష్యూ చేసుకుంటారు. ఒకటి మెయిన్ సిరీసు, ఇది పాలసీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి, 2 RT రొటీను, 3వది ప్రెస్కి ఇచ్చేటువంటిది. పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ చేసినటువంటి జీవోలు మెయిన్ సిరీస్ నెంబర్ 10, మెయిన్ సిరీస్ నెంబర్ 5, మెయిన్ సిరీస్ జీవో నెంబర్ 4, మెయిన్ సిరీస్ జీవో నెంబర్ 3, మెయిన్ సిరీస్ జీవో నెంబర్ 66, మెయిన్ సిరీస్ 53 అన్ని పాలసీ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించినటువంటి జీవోలు. కీలకమైనటువంటి మెయిన్ సిరీస్. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న కేటీఆర్. మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు సోదరులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, గౌరవనీయులు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా మరి రాష్ట్ర స్థాయిలో బలహీన వర్గాల విద్యార్థుల కోసం, పిల్లల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 గురుకుల పాఠశాలలు దేశానికి ఆదర్శంగా మారినాయంటే దానికి ప్రధాన బాధ్యత తీసుకున్న పెద్దలు గౌరవనీయులు RS ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు మాజీ శాసనసభ్యుడు మీ అందరికీ ఆప్తుడు గ్యాదరి కిషోర్ కుమార్ గారు,
తమ్ముడు బీఆర్ఎస్వి మాజీ అధ్యక్షుడు, గతంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, తమ్ముడు టీఎస్టీఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు విద్యార్థి ఉద్యమంలో జేఎన్టీలో పనిచేసిన తమ్ముడు డాక్టర్ రాకేష్ గారు, మరొక తమ్ముడు షీప్ బ్రీడర్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, తమ్ముడు విద్యార్థి ఉద్యమంలో మీ అందరికి సుపరిచితుడు, మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆనాడు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన మా తమ్ముడు శుభప్రద్ పటేల్ గారు, మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు గత టీఆర్ఎస్వి అధ్యక్షుడు బాల్కా సుమన్ గారు, తమ్ముడు కేయూలో విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేసి తర్వాత దివ్యాంగుల కార్పొరేషన్కి అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు, ఆనాడు ఓయూ జేఏసీలో ఆంజనేయ గౌడ్తో పాటు ఇంకా మిగతా తమ్ములతో పాటు క్రియాశీలంగా పనిచేసి ఇప్పుడు బలహీన వర్గాల ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్న తమ్ముడు మరి రాజారాం యాదవ్ గారు, తుంగ బాలు గారు, ఇంకా బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న నాయకులందరికీ, ముందున్న సీనియర్ నాయకులందరికీ, బీఆర్ఎస్ విద్యార్థి ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న మా తమ్ముళ్ళకి, మా చెల్లెలు కూడా కొంతమంది ఉన్నారు వారికి, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. హృదయపూర్వకంగా ఈరోజు మీ విద్యార్థి విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినాడు. తర్వాత సమయాభావం వల్ల మిగతా పెద్దలు ఉన్నప్పటికీ నన్నే మాట్లాడమని వారు సూచించడంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత 9.5-10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రంగం ఆ రంగం అని కాదు, అటు సంక్షేమమైనా ఇటు అభివృద్ధి అయినా జోడెద్దుల మాదిరిగా రెండింటినీ జోడించి అటు పల్లె ప్రాంతమైనా ఇటు పట్టణ ప్రాంతమైనా, ఇటు పరిశ్రమలైనా అటు పర్యావరణమైనా, ఇటు ఐటీ అయినా అటు వ్యవసాయమైనా భారతదేశానికే ఒక దిక్సూచిలాగా అన్ని రంగాలలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం మీకు తెలుసు. శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ భారత హోంశాఖ సహాయ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహకరించడానికి సిద్ధంగా ఉంది, సహకరిస్తున్నది కూడా. గత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము. అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం. ఇవాళ గ్రామాలలో ఇంతో అంత అభివృద్ధి చెందినాయంటే, గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమీ కాదనే విషయం వాస్తవం. కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేరునే మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో, ఒక చిత్తశుద్ధితో ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్నే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొరుకుతుంది. వాళ్ళు మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేనే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, ఇవాళ మీరు చూడండి, ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకుంటే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యర్థం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా?
నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్ముకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించద్దని మేము కోరుతాను. నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి. వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టపోరికి మీకే నష్టం. పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నమే చేయము, జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని. కానీ పేరు కోసం ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల, కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇల్లు వాళ్ళకేస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్. 4 నూతన పథకాలు ప్రారంభం చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పథకాలను ప్రారంభించి ఈ కార్యక్రమంలో నాతో పాటు పరిగి శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, నారాయణపేట శాసనసభ్యులు సోదరిమణి డాక్టర్ పర్ణికారెడ్డి గారు, అదేవిధంగా 5 సార్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఇక్కడ ప్రజలలో చెరగని ముద్ర వేసిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు, అదేవిధంగా హౌసింగ్ శాఖకు సంబంధించిన అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా పార్టీ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ, ముఖ్యంగా ఈనాడు చంద్రవంచ గ్రామ ప్రజలందరూ నిన్న సాయంత్రం 4-5 గంటలకి కార్యక్రమం ఉందని మీకు తెలియజేస్తే ఈరోజు మధ్యాహ్నం వరకే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఈరోజు రాష్ట్రం మొత్తానికి చంద్రవంచ గ్రామం కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ అద్భుతమైన 4 సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 2023 వరకు మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఏ హోదాలో ఉన్నా మన నియోజకవర్గానికి జరగాల్సినంత న్యాయం జరగలేదు. అందుకే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి, ఆ ప్రభుత్వానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నాయకత్వం వహించాలి అని మీరందరూ కలిసికట్టుగా కష్టపడి అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సాక్షి మీడియాపై పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం నేడు విశాఖలో కోర్టుకు హాజరయ్యారు. ఈ 2 ఏళ్లలో మీరు చాలా సమస్యలు చూశారు, చాలా ప్రయత్నాలు చేశారు. అవును సార్. మీరు ఆ యువకుల నుంచి ఏమి నేర్చుకున్నారు?
మంత్రిగా ఏం ప్రదర్శించారు? అన్న, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నాను, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నా అని రాసా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరైనా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను, ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు, కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుంటాను. ఆల్రెడీ మేము రాసుకున్నాము, అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను, దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది, తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు కావడం, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన విషయం తెలిసిందే. అయితే జానీ మాస్టర్ అరెస్టు వెనుక కుట్ర జరిగిందని, ఆ కుట్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారంటూ నెట్టింటా పుకార్లు షికారు చేశాయి. తాజాగా ప్రచారంపై కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ స్పందించారు. ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని, అసలు బన్నీకి దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను జానీ మాస్టర్ పై కక్షతో కేసు వేయలేదన్నారు. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకే ధైర్యంగా బయటకు వచ్చానని తెలిపారు. ఓ అమ్మాయిని శారీరకంగా మానసికంగా వాడుకుని తన స్థానంలో మరో అమ్మాయిని పెట్టుకుంటే ఓకేనా అని ఆమె ప్రశ్నించారు. జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను పెట్టిన కేసును రిటర్న్ తీసుకోవాలని తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని తెలిపారు. కానీ ఆఫర్ ను తాను తిరస్కరించానన్నారు. తాను ఎవరికి భయపడే టైప్ కాదని తెలిపారు. ఇక లైంగిక వేధింపుల కేసు విషయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ సృష్టి వర్మ పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన ఆస్తికి వారసుడు అయితేనేం హత్య కేసులో జైలు పాలయ్యాడు. 24 ఏళ్ల ఆ యువకుడు ఇక జీవితాంతం జైలులోనే గడపాల్సి ఉంటుంది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా కనీసం 19 ఏళ్లు జైలులో గడిపాకే వీలుంటుంది. యూకేలోని వెల్స్ చెందిన ఓ యువకుడికి అక్కడి కోర్టు విధించిన శిక్ష ఇది. 2023 డిసెంబరులో హత్య జరగ్గా విచారణ జరిపిన కోర్టు తాజాగా శిక్ష విధించింది. యూకేలో ప్రసిద్ధి పొందిన పీటర్ పై కంపెనీ స్థాపకుడు స్టెన్లీ థామస్ మనవడు డైలాన్ థామస్ ఈ కేసులో జైలు పాలయ్యాడు. పీటర్ పై కంపెనీ ప్రస్తుతం 2500 కోట్ల విలువ చేస్తోందని, ఆ కంపెనీకి డైలాన్ థామసే వారసుడని యూకే మీడియా కథనాలు ప్రచురించాయి. ఏం జరిగిందంటే, డైలాన్ థామస్ తన చిన్ననాటి స్నేహితుడు విలియం బుషో కలిసి లాండాఫ్ లోని ఓ అపార్ట్మెంట్ లో కలిసి ఉండేవాడు. 2023 డిసెంబరులో ప్రజలంతా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతుండగా డైలాన్ మాత్రం తన నానమ్మ ఇంటికి వెళ్లాడు. ఆ మరుసటి రోజు తనను ల్యాండ్ ఆఫ్ లో దింపేయాలని నానమ్మను కోరగా ఆవిడ తన కారులో డైలాన్ ను తీసుకుని బయలుదేరింది. దారిలో తన స్నేహితుడు బుష్ కు మెసేజ్ చేసి అపార్ట్మెంట్ లో ఉన్నాడని నిర్ధారించుకున్నాడు. కారు ల్యాండ్ ఆఫ్ లోని అపార్ట్మెంట్ వద్దకు చేరుకోగానే నాన్నమ్మను కాసేపు వేచి ఉండమని చెప్పిన డైలాన్ రహస్యంగా తన ఫ్లాట్ లోకి వెళ్లాడు. కూరగాయలు కోసే కత్తితో బుష్ పై దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచాడు. దీంతో బుష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆపై తనను తాను పొడుచుకున్న డైలాన్ నానమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి బుష్ తనపై దాడి చేశాడని చెప్పాడు. తర్వాత పోలీసుల వద్ద కూడా అదే కథ వినిపించాడు. అయితే విచారణలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు డైలాన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. హత్యకు కొన్ని నెలల ముందు నుంచి డైలాన్ సైకోలా ప్రవర్తించాడని అంటున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత డైలాన్ ను దోషిగా తేల్చిన కోర్టు కేసు తీవ్రత దృష్ట్యా డైలాన్ కు జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో కనీసం 19 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అర్హత కలుగుతుందని పేర్కొంది.
గోదావరిఖని పట్టణంలోని హజరత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు కాకతీయ నగర్ దర్బార్ నిర్వాహకులు నారదాసు సతీష్ రావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోదావరిఖని చౌరస్తా వద్ద నిర్వాహకులు భక్తులతో కలిసి ప్రార్థనలు చేసి చందలు ఊరేగింపు చేశారు. పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు మహిళల నృత్యాలతో లక్ష్మీనగర్, అశోక్ నగర్, కాకతీయ నగర్ దర్బార్ వరకు ఊరేగింపు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం భక్తులకు అన్నదానం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మంగళవారం రోజు దర్బార్లో పుణ్యవచనం, భగవద్గీత పారాయణం, భజన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు నారదాసు సతీష్ రావు తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ యనమల నాగార్జున యాదవ్. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న కేటీఆర్. శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ భారత హోంశాఖ సహాయ మంత్రి ప్రెస్ మీట్. 4 నూతన పథకాలు ప్రారంభం చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం రేవంత్ రెడ్డి. విశాఖలో మీడియాతో మాట్లాడిన లోకేష్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.